పంట వ్యర్థాలను వృధాగా పారేయకుండా దానితో జీవబొగ్గును ఉత్పత్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. దాన్ని తిరిగి పొలంలో వేసినట్లయితే కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కట్టంగూరు మండలం చెరువు అన్నారంలో పంట వ్యర్థాలతో తయారు చేస్తున్న బయోచార్ సంస్థ తపోవనం బయోచార్ ఫ్యాక్టరీని సందర్శించారు. బయోచార్ అనేది పంట వ్యర్థాలైన సహజ వనరుల ద్వారా వచ్చేదని, ఇది నాణ్యమైన పంటలు పండించడంలో, మట్టి నాణ్యత పెంచడంలో ఎంతగానో ఉపయోగకరమైన ఒక పదార్థమని అన్నారు. దీనిని జీవబొగ్గు అని కూడా అంటారని తెలిపారు. ఆక్సిజన్ లేకుండా పత్తి కట్టెను, వరిగడ్డిని అలాగే ఇతర పంట వ్యర్థాలను వేడి చేసి కట్టెలో సేంద్రియ కర్బనం నిల్వ చేయడం ద్వారా బయోచార్ అనేది తయారవుతుందని చెప్పారు. నల్గొండ ప్రాంతంలోని పొలాలలో ప్రస్తుతం కర్బనం 0.3% కంటే ఎక్కువగా లేదని, దీనిని 1% పెంచడం వల్ల వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధ్యమవుతాయని అన్నారు. చాలా మంది రైతులు, ప్రత్యేకించి పత్తి రైతులు పంట కోసిన అనంతరం మిగిలిపోయిన పత్తి కట్టెలను అక్కడికక్కడే కాల్చివేస్తున్నారని, దీనివల్ల వాయు కాలుష్యంతో పాటు విలువైన సహజ వనరులు వృధా అవుతున్నాయని తెలిపారు. ఇలా వృధా కాకుండా బయోచార్ సంస్థ వాటిని సేకరించి ప్రాసెసింగ్ ద్వారా బయోచార్గా మార్చి తిరిగి రైతులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీనిని మట్టిలో వేస్తే మట్టిలోని లోపాలను పూరించేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అంతేగాక నీటి నిల్వలను మెరుగుపరచడం, సాగునీటి వినియోగం తగ్గించడం, మొక్కల వేరు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి రోగాలను సైతం తగ్గిస్తుందని, అలాగే రసాయన ఎరువుల అవసరాన్ని కూడా తగ్గించి రైతులకు ఖర్చులను తగ్గిస్తుందని చెప్పారు. ఒకవేళ పత్తి కట్టెను కాల్చినట్లయితే వాయు కాలుష్యం పెరగడమే కాకుండా దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త కట్టంగూరు మండలం చెరువు అన్నారం శివారులో తపోవనం బయోచార్ పేరున ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా రైతుల నుంచి పంట వ్యర్థాలను సేకరించి బయోచార్గా మార్చి తిరిగి వారి పంట పొలాల్లో వేసుకునేందుకు ఉచితంగా ఈ సంస్థ అందజేస్తుందని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు గాను, కాలుష్య నివారణకు తోడ్పాటు చేస్తున్నందుకు గాను ఈ సంస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకారం ఉంటుందని చెప్పారు. ఈ విషయంపై అవగాహన కోసం జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా పరిశ్రమల అధికారి కోటేశ్వరరావుతో పాటు కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ స్థాపకులు, మాజీ శాసనసభ్యులు నరసింహారెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వ్యవసాయ పంట పొలాల వ్యర్థాల సేకరణ తదితర వివరాలన్నింటినీ సంస్థ ప్రతినిధుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కలిగించినట్లయితే పంట వ్యర్థాలను వృధా చేయకుండా బయోచార్ ద్వారా తిరిగి పంట పొలాలకు వినియోగించుకోవచ్చని, దీని ద్వారా కాలుష్య నివారణతో పాటు భూమి నాణ్యత పెరిగి ఎక్కువ పంటలు, అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. పంట పొలాల వ్యర్థాల ద్వారా వచ్చే బయోచార్, పంట పొలాలపై వినియోగం తదితర అంశాలను బయోచార్ తయారీకి వినియోగించే యంత్ర పరికరాలు అన్నింటినీ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, కట్టంగూరు తహసీల్దార్ మధు, వ్యవసాయ అధికారులు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.